ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవరావు గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. మనం చిత్తానికి పంచావస్థలు అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం. దానిలో భాగంగా మూఢము, క్షిప్తము, విక్షిప్తము గత 2 రోజుల నుంచి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఏకాగ్రము అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇక్కడ ఏకాగ్రము ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక మనకు మొట్టమొదటి స్టెప్ ఇది ఏకాగ్రం. ప్రాపంచిక జీవితం సంబంధించినవి మొదటి మూఢము, క్షిప్తము, విక్షిప్తము. ఉం? ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ ఏకాగ్రత. ఏకాగ్రము అంటే ఏకాగ్రత. ఏకాగ్రత ఉండాలి. ప్రతి విషయాన్ని మనము ఏకాగ్రతతో వినాలి, నేర్చుకోవాలి. మనకి ఎంత ఏకాగ్రత ఉంటే మనం అంత జ్ఞానాన్ని పొందుతాం. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాం? మనం శ్వాస మీద ధ్యాస ఉంచుతాం. ఆ శ్వాస మీద ధ్యాస ఉంటేనే మనకు అక్కడ ఏకాగ్రత ఉన్నట్లు. విన్నప్పుడు విన్నదానిపై ఏకాగ్రత ఉండాలి. ఆ వినడం దానిపైన, శ్వాస మీద ధ్యాస ఉంచడం దానిపైన మనకు ఆ ఏకాగ్రత, ఆ ధారణా శక్తి అనేది మనకు వస్తుంది. దానివల్లనే మనకు ఈ గ్రహించే శక్తి, ఏది విన్నా ఏది చూసినా గ్రహించే శక్తి వస్తుంది. ఇది బుద్ధిలో నిక్షిప్తమై ఉంటుంది. మరి ఈ శక్తి ఎందుకు కోల్పోతున్నాం మనము అంటే, మన మనస్సు మరి బుద్ధి ఈ రెండు చంచలావస్థలో ఉంటున్నాయి. ఆ ఏకాగ్రత లేక రెండు చంచలావస్థలో ఉండడం కారణంగానే మనం శక్తిని కోల్పోతున్నాం. అందుకే చూడండి, ఒకసారి మహాభారతంలో అందరికీ తెలుసు, మహాభారతంలో ద్రోణాచార్యుడు శిష్యులకంతా విలువిద్య నేర్పించేవాడు. నేర్పించినప్పుడు ఒకసారి ఒక చెట్టుపైన ఒక పక్షి ఉంటే శిష్యులంతా పిలిచి, ఆ చెట్టుపై మీకు ఏం కనిపిస్తుంది అని అడుగుతాడు. అంటే అప్పుడు అందరూ రకరకాలుగా, శిష్యులంతా రకరకాలుగా సమాధానాలు చెప్తారు. అర్జునుడు మాత్రం ఆ పక్షిని కొట్టమని చెప్తే, ఏం కనిపిస్తుంది నీకు అంటే, పక్షి యొక్క కన్ను గుడ్డు మాత్రమే కనిపిస్తుంది అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు అనుకుంటాడు, అర్జునుడికి ఎంతో ఏకాగ్రత ఉంది, నాకు సరైన శిష్యుడు అర్జునుడే, కాబట్టి నేను ఒక్కడికే నేర్పిస్తానని చెప్పేసి ఆ విలువిద్యను అర్జునుడికి నేర్పించాడు. అంతేకాకుండా నా ప్రియ శిష్యుడివి నీవే అని చెప్పేసి అర్జునుడికి చెప్పాడు. మరి ఏ విద్య అయినా సరే, ఏదైనా సరే, మనం ఏదైనా నేర్చుకుంటున్నాము అంటే మనకేముండాలి? ఏకాగ్రత ఉండాలి. ధ్యానానికి కావలసింది ఏకాగ్రత. మనం ఏదైనా ఒక విషయం చూసినా, విన్నా, మాట్లాడినా దానిపై ఏకాగ్రత మనకు ఉండాలి. బుద్ధిని కూడా ఒకసారి ఒకతను అడిగిండంట, ధ్యానం అంటే ఏంది అంటే, ధ్యానం అంటే ఏదో కాదు, నీవు ఏ పని చేస్తున్నా, ఏది మాట్లాడుతున్నా, ఏది వింటున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా దానిపై దృష్టి పెట్టాలి, అదే ధ్యానము అని చెప్పాడంట. ఎవరు? బుద్ధుడు. ఎప్పుడైతే మనం అట్లా పెట్టగలుగుతామో ఇంకా మనకు ఏకాగ్రత ఉన్నట్లే. మనం చూడండి, ఒక్కొక్కసారి మనం బుక్స్ చదువుతుంటాం, స్వాధ్యాయం చెప్పారు కాబట్టి మన గురువులు ఆ స్వాధ్యాయం చేస్తుంటాం. చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి ఏమీ అర్థం కాదు, బుర్రలోకి ఎక్కదు. ఎందుకు అంటే ఆ బుక్లో ఉన్న దానిపైన మనం ఏకాగ్రత పెట్టటం లేదు, దాని మీద మనసు పెట్టటం లేదు. అందుకే మనకు ఆ పుస్తకంలోని సమాచారం మన బుద్ధిలోకి ఇముకదు. మనకు ఏకాగ్రత ఉండాలి. మళ్ళీ మన పిల్లలకు చెప్తాం ఏమని? దృష్టి పెట్టి చదువురా, చదివితే నీవు మంచిగా చదువుతావు, నీకు మంచి మార్క్స్ వస్తాయి, ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతావు అని మన పిల్లలకు మనం చెప్తాం. అన్నీ మన జీవితంలో అన్నీ చెప్తాం, కానీ మన దగ్గరికి వచ్చే వరకు మనం ఆచరణలోకి
తీసుకో. మరి మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత గురువులు పెద్దలు చెప్పేది ఏంటి అంటే మీరు చదివే దానిపై ఏకాగ్రత రావాలి. సాధకులకి మొట్టమొదటి స్టెప్ ఏంటి అంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏకాగ్రత. ఈ ఏకాగ్రత ఉంటేనే మనం సాధనలో కానీ ఇంకేదేంట్లో అయినా సరే మనం ముందుకు వెళ్తాం. ప్రాపంచిక జీవితంలో ఆ మూడింటి ద్వారా మనం జీవిస్తాం. బద్ధకము, సోమరితనము, రజోగుణము ఇవన్నీ తెలుసుకున్నాం. అవన్నీ మనకు ఉంటాయి. కానీ ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మనకు ఏకాగ్రత ఉంటేనే మనకు ఆ ధారణా శక్తి అనేది వస్తుంది. ఆ ఏకాగ్రత ఉంటేనే మనం ఆ విశ్వశక్తిని తీసుకోగలుగుతాం. అంతే కదా. శ్వాస పైన ధ్యాస అనేది ఉంటేనే మనం ఆ విశ్వశక్తిని తీసుకుంటాం. ఎప్పుడైతే ఆ విశ్వశక్తిని మనం పెంచుకుంటామో అప్పుడు మనకు మన మైండ్ శుద్ధి అయ్యి మన మనసు శుద్ధి అయ్యి ఆ షార్ప్నెస్ పెరిగి చాలా గొప్పగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనం ఎప్పుడూ సరియైన ఆలోచనలే చేయడానికి మనకు ఆ బుద్ధి ఆ మనసు సహకరిస్తుంది. ఇప్పుడు ఎప్పుడూ భయం భయంగా ఉన్నాం. నేను చేయగలుగుతానా, చెయ్యలేనా, నాకు వస్తుందా, రాదా అని ఉన్నవాడు ఎప్పుడు ముందరికి వెళ్ళరు. లేదు నాకు కెపాసిటీ ఉంది, నేను చేయగలుగుతాను అని ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఉందో ఆ ఏకాగ్రత చేసే పనిపై పెట్టగలుగుతాడో నేను చెయ్యగలుగుతాను దేనైనా అని ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్లకు దాంట్లో ముందుకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఆ శక్తిని సంపాదించింటారు. ఆ ధారణా శక్తి ఆ విశ్వశక్తిని సంపాదించి ఆ ఏకాగ్రతను సంపాదించి ఆ ధారణా శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళు ఆటోమేటిక్గా దేనికి భయపడకుండా గట్టిగా నేను సాధించగలను అని చెప్తారు. అందుకే మనం జ్ఞానం వినాలన్నా తెలుసుకోవాలన్నా ఈ ధారణా శక్తి ఎక్కువగా మనకు ఉండాలి. ఎందుకంటే మనకి ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి మెట్టు ఇదే. ఏంటి? ఏకాగ్రత. ఓకే. నెక్స్ట్ నిరుద్ధము. ఇది పూర్ణంగా పరిపక్వ దశ. మరి ఆ ఏకాగ్రత ఆ ధారణా శక్తి ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ప్రతి విషయం మనకు బాగా అర్థమవుతుంది. ప్రతి పదానికే కాదు ప్రతి అక్షరానికి కూడా అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఇక్కడ ఈ నిరుద్ధంలో ఉంటుంది. ఏ విషయాన్ని మనం గమనిస్తే మనం దాని మీదే దృష్టి పెట్టకుండా ఏం చేస్తాము, దాని గురించే ఆ దృష్టి మనం ఏదైతే ఒక విషయం గురించి ఆలోచిస్తున్నామో దాని గురించి దృష్టి పెట్టి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాం. ప్రతి పదానికి మనం అర్థం చెప్పే ఆధ్యాత్మిక జీవితంలో ఇది హయ్యర్ స్టేజ్. ఏది? ఈ నిరుక్తం అనేది. కాబట్టి ఇది ఎవరికి ఉంటుంది అంటే నిర్గుణ స్థాయికి. శుద్ధ సాత్వికంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది, కానీ నిర్గుణంలో ఇది చాలా పై స్థాయి. ఇది అందరికీ అంత ఈజీగా రాదు. కాబట్టి మరి ప్రతి పనికి ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటాడు, ఇతరులకు కూడా చెప్పడానికి ఉంటుంది. అంటే ఈ సృష్టిలో ఎవరు ఏ తప్పు చేసినా అతడు దాని గురించి పట్టించుకోడు. ఎందుకు అంటే ఎవరిది వాళ్ళకే కరెక్ట్ అంటుంటారు కదా. మనం కొన్నిటికి తప్పులు తీస్తుంటాం. ఇక్కడ ఎవరి అనుభవంతో ఎవరి ఆత్మస్థితితో ఎవరి ఆలోచనతో వాళ్ళు వాళ్ళ పనులు చేస్తుంటారు. ఇక్కడ తప్పు ఒప్పు అని నిర్ణయించేది మనం కాదు, అంతా పరమాత్మనికి తెలుసు. అందుకే పెద్దలు అంటారు సృష్టిలో ఏ లోపము లేదు, నీ దృష్టిలోనే లోపం ఉంది. సృష్టిలో అన్నీ కరెక్ట్గా జరుగుతాయి. ఇక్కడ నీ దృష్టి లోపం వల్లనే ఇది ఎక్కువ అది తక్కువ అని కనిపిస్తుంది. మనం కొంతమందిని డిసైడ్ చేస్తాం, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారని మనం రకరకాలుగా అంటుంటాం. కానీ వాళ్ళు కరెక్ట్. ఎవరైతే నిర్ణయిస్తున్నారో వాళ్ళే తప్పు. కాబట్టి ఈ నిరుద్ధ స్థితికి వచ్చినప్పుడు మనం ప్రతిదీ ఎందుకు జరుగుతుంది అనేది మనకు అర్థమవుతుంది. అది మనం తెలుసుకోగలుగుతాం. అంత స్థాయికి మనం ఎదగగలగాలి.
మరి ఈ నిర్గుణంలో ఉన్నవాళ్ళు అన్నిటినీ గమనిస్తారు. ఎవరైనా సరికాని విధంగా ప్రవర్తిస్తున్నాడంటే ఆ గుణం మనకు అర్థం కావాలి. ఎవరికి నిర్గుణ స్థాయికి వచ్చిన వాడికే అర్థమవుతుంది. తమో గుణంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, రజోగుణంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనకు తెలుస్తుంది. అదే తమో గుణంలో ఉన్నవాడికి, నిర్గుణ స్థాయిలో ఉన్నవాడికి, నిర్గుణ గుణంలో ఉన్నవాడికి అర్థం కాదు. ఇప్పుడు రాముడి గురించి మనకు అర్థమవుతుందా? అంత గొప్పవాడు రాముడు, ఇంత నిర్గుణ స్థాయిడు కదా. మరి ఇంత భగవంతుని స్థాయిలో ఉండి మరి తన భార్యను ఒక చాకలివాడు అన్న మాటకు ఎందుకు పంపించాడు అడవుల్లోకి అనేది మనకు క్వశ్చన్ వస్తుంది. ప్రతిదానికి మనం ఒక రామునే కాదు, రామున్నే అంటాం. ఇంకా మనలాంటి మామూలు మానవులను మనం మాట్లాడుకోమా, ఈమె ఎట్లా, ఆమె ఇట్లా, ఆయన ఇట్లా అని మనం ఇలా అంటుంటాం. అందుకే తక్కువ గుణంలో ఉన్న వాళ్లకు ఎక్కువ గుణం ఉన్న వాళ్ళ యొక్క స్థితి అర్థం కాదు. ఇది ఈ నిర్గుణ స్థాయి అనేది జీవన్ముక్త స్థితి. ఈ జీవన్ముక్త స్థితిలో ఉన్నవాడు దేనికి ఆలోచించడు, దేనికి చింతించడు, అన్నిటినీ స్వీకరిస్తాడు ఆ స్థాయిలో ఉన్నవాడు. కానీ ఈ నిర్గుణ స్థాయిలో ఉన్నవాళ్ళు తనకు తెలిసినవి ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పును తప్పు అని చెప్తాడు, చెప్పాలి కూడా. చెప్పకపోతే ఆ తప్పును అలాగే చేసుకుంటూ పోతాడు కదా. మనకు తెలిసిన విషయాన్ని వేరే వాళ్ళు పూర్తిగా మనకు పర్ఫెక్ట్గా 100% తెలిసింది, మనకు తెలియని వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు చేసినప్పుడు మనం చెప్పాలి. చెప్పకపోతే అది మన తప్పే అవుతుంది. అందుకే ఆ తప్పును సరిదిద్దే అవకాశం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు కూడా సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే వీళ్ళు ముందుకు వెళ్తారు కదా అని చెప్పేసి ఆ నిర్గుణ స్థాయిలో ఉన్నవాళ్ళు చెప్తారు. అందుకే గురువులంతా శుద్ధ సాత్విక స్థితిలోనే ఉంటారు. కానీ మరి వాళ్ళది వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అందించడము అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళను జ్ఞానవంతులను చేయడానికే గురువులు ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క జ్ఞానాన్ని మనకు అందిస్తుంటారు. ఎవరైతే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళంతా అందుకుంటున్నారు. రెడీగా లేని వాళ్ళు ఎవరు అట్లాగే ఉండిపోతున్నారు. అంతే కదా. మరి ఇప్పుడు మనం కూడా ఎంతోమందికి ధ్యానం చెప్తున్నాం. అందరూ చేస్తున్నారా? అందరూ వస్తున్నారా? అందరూ వింటున్నారా అంటే లేదు. ఎవరికైతే ఆ స్థాయి ఉందో, ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు మాత్రమే ఈ జ్ఞానాన్ని ఉంటున్నారు. మరి గురువు ఎన్నో విషయాలు మనకు బోధిస్తున్నాడు. అందరూ అన్నీ ఆచరిస్తున్నారా అంటే ఆచరించటం లేదు. ఎందుకంటే వాళ్ళ శక్తి లేదు. మరి గురువుకి ఎట్లా సాధ్యమైంది కదా. ఒక విషయం ఆలోచించాలి. చెప్తున్నాడు గురువు అంటే తను ఆచరిస్తేనే మనకు చెప్తాడు కదా, ఆచరించింది చెప్పడు కదా. మరి ఆయనకి ఎలా సాధ్యమైంది, మనకెందుకు కాలేదు అనేది కూడా మనం క్వశ్చన్ వేసుకోవాలి. వేసుకుంటేనే మనం ముందుకెళ్తాము, దానికి సమాధానం మనకు దొరుకుతుంది. అంటే ఎందుకు మనం ఆచరించలేకపోతున్నాం, ఎందుకు చెయ్యలేకపోతున్నాం అంటే మనస్సుకో లేదా మన శరీరానికో లేదా మన చిత్తానికో లేదా మన బుద్ధికో దేనికో ఒకదానికి బద్ధకం ఉంది. మనం చెప్పుకున్నాం కదా, బద్ధకము, సోమరితనము ఇవన్నీ చెప్పుకున్నాం. అక్కడ ఆ బద్ధకం కారణంగానే మనం చెయ్యలేకపోతున్నాం. ఆ బద్ధకాన్ని వదిలించుకోవడానికే ఉన్నటువంటి ఏకైక మార్గం ఈ శ్వాస మీద ధ్యానం. ఈ ధ్యానాన్ని మనం చెయ్యాలి. మన బుద్ధి వికసించకపోయినా, మన చిత్తం మందగించినా, మనసు మంచి నిర్ణయాలు తీసుకోకపోయినా మనం శక్తిహీనులం. దానికి కారణం ఏంటి అంటే మనం మనం రోజు ఆహారం తీసుకుంటున్నాం. ఆ ఆహారంతో మనకు కావలసినంత బలం ఉంది, ఓకే, అది అవసరమే. కానీ మనం శక్తిని
ప్రాపంచిక జీవితంలోనేమో బలం కావాలి, ఆధ్యాత్మిక జీవితంలోనేమో శక్తి కావాలి. ఇక్కడ రెండు మనకు అవసరమే. ప్రాపంచిక జీవితానికి మనం తీసుకునే ఆహారము శక్తి సరిపోతుంది, కానీ ఆధ్యాత్మిక జీవితంలో ఆ శక్తిని సంపాదిస్తేనే మనం చక్కగా ఈ జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. ఆ శక్తిని మనం సంపాదించాలి. కాబట్టి ఇక్కడ ఆ విశ్వమయ ప్రాణశక్తి మనం ఎంతగా తీసుకుంటే అంతగా మనం శక్తివంతులం అవుతాము. ఎప్పుడైతే ఆ మనస్సు శక్తివంతం అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది? మంచిగా సత్సంకల్పాలనే చేస్తుంది. మనసు సత్సంకల్పాలను చేస్తుంది, శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, ఆ, బుద్ధికి సరి అయిన జ్ఞానం అందుతుంది, పెంచుకుంటాం. సరైన జ్ఞానం మనం ఇక్కడ పెంచుకుంటాం. ఇంకొకటి అహంకారం. మనం చెప్పుకున్నాం మనస్సులో ఎన్ని భాగాలు అంటే 4 భాగాలు. మనసులోని మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం. ఇక్కడ 4 మనకు వచ్చేసాయి కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటి? అహంకారం. ఈ అహంకారం, ఈ నేను అనేది మనకు పోతుంది. ఏ దానికి? ఈ మేనుకు, ఈ శరీరానికి అహంకారం పోయి ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? నువ్వెవరు అంటే నేను ఆత్మ అని చెప్తున్నా అంటేనమా. గురువు వచ్చినప్పుడు మనకు క్లాస్లో ఆ జ్ఞానాన్ని అందించిన నువ్వెవరు అంటే నేను ఆత్మని అంటే ఇక్కడ నేను శరీరం కాదు ఆత్మను అనే జ్ఞానం మనకు ఉదయించింది. ఈ నేను అనే అహంకారం మనకు పోయింది. ఈ 4 స్థితులు ప్రతి ఒక్క సాధకుడికి రావాలి. అంత సాధన చెయ్యాలి మనం. అర్థమైంది కదా. మనస్సు సత్సంకల్పాలనే కలిగి ఉండాలి, శరీరం ఆరోగ్యంగా ఉండాలి, బుద్ధి సరి అయిన నిర్ణయమే తీసుకోవాలి, అహంకారం పోగొట్టుకోవాలి. నేను అనేది ఇక్కడ మనం పోగొట్టుకోవాలి. ఈ 4 స్థితుల్లో ప్రతి ఒక్క సాధకుడు సంపాదించాలి. ఇక్కడ గురువు చెప్పింది గ్రహించలేకపోతున్నాం, అర్థం అవ్వటం లేదు అంటే మన బుద్ధి మందకొడిగా, ఆ బుద్ధి వికసించినట్లు కాదు. గురువులు చెప్తారులే, చేద్దాంలే, చూద్దాంలే అని అనుకుంటే మనం రజోగుణంలో ఉన్నాం. చెప్తారు వాళ్ళేమి, వాళ్ళు ముందు ఎదిగారు కాబట్టి చెప్తారు అని ఇలా కొన్ని అహంకారంతో మాట్లాడుతుంటాం. అక్కడ మనకు రజోగుణం ఉన్నట్లు. తర్వాత ఇంకా గత జన్మ వాసనలు కానీ ఆ సంస్కారాలు కానీ వదలకపోవడం వల్ల మనం అలా ప్రవర్తిస్తాం. ఇంకెంతసేపు మనం నేను శరీరం కాదు ఆత్మను అనుకుంటేనేమో గురువు చెప్పింది ఆచరిస్తాం. అలా కాకుండా గురువు చెప్తాడు, నేను చేసేది చేసుకుంటూ పోతాను అంటే అప్పుడేం చేస్తావు? అక్కడ విగ్రహారాధనలు అన్నీ ఆటోమేటిక్గా ఇంకా వదలకుండా నేను అహంకారంతోనే అవి ఇవి రెండు చేస్తుంటారు. అలా కాకుండా అక్కడ నీవు శుభ్రతను పాటించి, ఆ విగ్రహారాధనకు శుభ్రతను పాటించి ఏం చేయాలి? అక్కడ నీవేదైతే నామాలతో స్తోత్రాలతో ఉచ్చరిస్తున్నావో ఆ సమయాన్ని కూడా ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానానికి కేటాయించాలి. అప్పుడు నీకు ఈ ధ్యానంలో పరాకాష్ఠకు వెళ్ళడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క సాధకుడు జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానం ఈ 3 ఉంటేనే ఈ సాధనలో వెళ్ళగలుగుతాం. ప్రతి ఒక్కరు ఇది గ్రహించాలి. మన కోసం మనం చేసుకోవడమే కాకుండా అందరి కోసం మనం చేయాలి. అందరి కోసం ఎప్పుడైతే చేస్తాను అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో నీవు నిర్గుణ స్థితిలో ఉన్నట్లు. మన కోసం మనమే జీవిస్తే ఇంకంతే. ప్రాపంచిక జీవితంలో అదేదే కదా మనం జీవించేది. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మన మార్పు అనేది రావాలి. అందుకే మన బుద్ధిని, మన యొక్క చిత్తాన్ని షార్ప్గా ఉంచాలి. ఇవి రెండు సరిగ్గా ఉండాలంటే మనం సరి అయిన ధ్యానం చేయాలి. జ్ఞానాన్ని గ్రహించగలిగే శక్తిని మనం ఉండాలి. అందుకే ఈ చిత్తానికి ఉన్నటువంటి ఈ మందబుద్ధిని మనం పోగొట్టుకోవాలి. ఈ పోగొట్టుకునే మార్గం, ఏకైక మార్గం ధ్యానం. ఇక్కడ మనకు శ్రీకృష్ణ భగవానుడు
చెప్పిన మాట ఒకటే ఒకటి గుర్తుంచుకోవాలి. మన బుద్ధి సరిగ్గా ఉండాలన్నా, మనం శక్తిని సంపాదించాలన్నా మనకే సాధ్యమవుతుంది. అందుకే ఏం చెప్తాడు? ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసావయేత్ అని చెప్తాడు. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఒకరు ఇంకొకరిని ఎప్పుడూ ఉద్ధరించలేరు. చూడండి, మనకు 100 రూపాయలు కావాలంటే ఎవరైనా సహాయం చేస్తారు కదా. నాకు ఇంత శక్తి పెట్టు అంటే పెడతారా ఎవరైనా? ఎవ్వరూ పెట్టరు. కావాలంటే ఒక బ్యాగ్ ఉంటే కొంచెం ఇట్లా పట్టుకరా అంటే చెరొక పక్క పట్టుకొని పోదామని మోసుకొస్తారు. కానీ ఈ శారీరక బలం కాదు, నా మానసిక శక్తినివ్వు అంటే ఎవరైనా ఇస్తారా మనకు? ఎవరు ఇవ్వరు. నాకు కొంచెం జ్ఞానం పెట్టవా అంటే పెడతారు ఎవరైనా? ఎవరూ పెట్టరు. నా బదులు ఎవరైనా ధ్యానం చేయండి అంటే చేస్తారు. కానీ ఆ వచ్చిన శక్తి నీకు ఇస్తారా? ఎవరు ఇయ్యరు. అందుకే శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. నిన్ను నీవే బాగు చేసుకోగలవు. నిన్ను ఇంకెవరో బాగు చేయలేరు. నువ్వు నాశనం కావాలనే నీకు నువ్వే కారణం. నువ్వు బాగుపడాలన్నా నీకు నువ్వే కారణం, వేరెవరు కాదు. కాబట్టి ఇక్కడ మనం సరి అయిన ఆలోచనలతో, సరి అయిన ధ్యానంతో సరిగ్గా చేశామనుకోండి, ఉన్నత లోకాలు పొందుతాం. సరికాని విధంగా మనం ఉన్నామనుకోండి, మనం ఇక్కడ అధోలోకాలకు వెళ్తాం. చూడండి ఎంత చక్కగా ఉందో. మనం ఆచరించేదే ఉంది. కాబట్టి ఇక్కడ ఆలోచించేది మనస్సు, నిర్ణయించేది బుద్ధి. మనం చేయాల్సిన పని గుర్తు చేసేది ఎవరు? చిత్తం. అందుకే మనం సరి అయిన సాధన చేస్తే సరైన ఆలోచనలు వస్తాయి. సరి అయినది మనసు నిర్ణయిస్తుంది. సరి అయిన జ్ఞానం బుద్ధి అందిస్తుంది. మన జీవితం చక్కగా బాగుపడుతుంది. ఇవన్నీ చేయాలంటే మనకు మొట్టమొదట కావాల్సింది ఏంది అంటే సరి అయిన గురువు కదా. సరైన గురువు దొరకకపోతే మనం అన్నీ సరైన పట్టుకుంటామా? సరి అయిన గురువు దొరికినప్పుడే మనం సరైన మార్గంలో నడుస్తాం. గురువు సరైన వాడు ఉంటేనే మనం సరికాని మార్గంలో వెళుతుంటే మనల్ని ఆ దారిలోకి, సరైన దారిలోకి తెప్పిస్తాడు. అందుకే మనం ప్రతిరోజు ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. ఎందుకంటే మన మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. మనం ప్రాపంచిక జీవితంలో జీవిస్తున్నాం కదా. ప్రాపంచిక జీవితంలో జీవించేటప్పుడు మనకు చెప్పారు పత్రిగారు, సంసారంలో నిర్వాణం చెప్పారు. పత్రిగారు చెప్పినట్లే మనం నడుచుకుంటున్నాం, ఓకే. కానీ ఆ ప్రాపంచిక జీవితంలో జీవించేటప్పుడు మనం మాయలో పడటానికి అవకాశం ఉంటుంది కదా. రెడీగా ఉంటుంది. మనకు మన నీడ ఎలా ఉంటుందో మాయ కూడా మన వెన్నంటే ఉంటుందంట. మరి మనం ఆ మాయలో పడిపోకుండా ఉండాలంటే రోజు ఏం చేయాలి? సాధన చెయ్యాలి, ఈ జ్ఞానాన్ని వినాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. మనకు మనంగా చేసుకోం కాబట్టి మనం ఇలా జూమ్ క్లాస్లో జాయిన్ అవుతే చక్కగా సాధన చేస్తాం, జ్ఞానాన్ని అందుకుంటాం, సజ్జన సాంగత్యం చేస్తాం, స్వాధ్యాయం అందరితో పాటు వింటాం. అందుకే 4 సాధ్యమవుతాయి. ఇంక ఇప్పుడు మనం ఆ మాయలో పడిపోకుండా ఉండడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి. మనము సద్వినియోగం చేసుకునేదే కాకుండా ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి అందచేయాలి. అదే మన యొక్క ధర్మం కదా. మీరందరూ ధర్మం చేయి నాయనా టాపిక్ విన్నారు కదా కదా. ధర్మం చేయి నాయనా, అడుక్కునే బిచ్చగాడు ధర్మం చేయి నాయనా అడుక్కున్నాడు. ఇది ఎయ్యి అది ఎయ్యి అని చెప్పి అడుక్కోలేదు. తన ధర్మాన్ని తాను అడిగిండు. నువ్వు ఇస్తావా ఇయ్యవా? ఇప్పుడు నీకు ఈ జ్ఞానం తెలిసింది, ఈ ధ్యానం తెలిసింది. నువ్వు ఇది పంచుతావా పంచవా నీ ధర్మం, నువ్వు నిర్వర్తించు. ఒక్కటే చెప్పారు మనకు పెద్దలు. మనకు తెలిసిన సత్యాన్ని, ధర్మాన్ని మనం ఆచరించాలి. ఆ ధర్మాన్ని, సత్యాన్ని కాపాడాలి. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని, సత్యాన్ని మనం కాపాడుతామో ఆ ధర్మము, సత్యం మనల్ని కాపాడుతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఈ జ్ఞానాన్ని, ధ్యానాన్ని
పత్రి గారు అందించిన ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరికి అందచేస్తాం. మనలో ఉన్నటువంటి ఈ అవస్థలు, పంచ అవస్థలన్నిటి నుంచి మనం బయటపడతాం. చక్కగా ఆత్మ ఉన్నతికి తోడ్పడతాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి అందరం ఒక 2 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. అందరూ శ్వాసపై ధ్యాస, వేల్లో వేలు పెట్టుకోండి, కళ్ళద్దాలు తీయండి.